వరలక్ష్మి గారింటికి వెళ్ళారా? భవానమ్మ దగ్గరికి వెళ్ళొచ్చారా? ఏం కేశావు, నువ్వెప్పటి నుంచి అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నావు? ఇకపై నీ మాటలు కూడా నమ్మనక్కర్లేదన్నమాట. అలా అనకన్నా, మేము వెళ్ళింది భవానమ్మ దగ్గరికి. మనకు మంచి రోజులు దగ్గరలోనే ఉన్నాయని అమ్మ చెప్పింది. మళ్ళీ మీరు రాజకీయాల్లోకి వస్తారని, మీరు త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నారని, అమ్మాయి కోసం వెతకాల్సిన అవసరం లేదని ఎన్నెన్నో మంచి విషయాలు చూడండి, రాజకీయాలకు రావాలా వద్దని ఆలోచించాల్సింది నేను, పెళ్లి చేసుకోవాలో వద్దో నిర్ణయించుకోవాల్సింది నేను. అంతేకాని ఎవరో చెప్తే జరిగే పనులు కావి. అనవసరమైన ఆలోచనతో మీ టైం పాటు చేసుకోవద్దు, నా టైం పాటు చేయొద్దు. వెళ్ళి పడుకోండి. మీ అన్నయ్య గారికి మళ్ళీ పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయండి. ఎప్పుడు ఎక్కడ ఎలా అని అడుగుతావు అనుకుంటే ఫేస్లో ఏ రియాక్షన్ లేదేంటి? అదే మీడియాకైతే నేను చెప్పిన విషయం సెన్సేషనల్ న్యూస్. నేను మీడియాని కాదు, నీ మొగుడిని. నాలాంటి మొగుడికి న్యూస్ రిపోర్టర్స్తో పనే ఉంటుంది చెప్పు. నువ్వు ఈ జన్మకు మారవా? నేను మారితే మొట్టమొదటగా చేసే పని నీకు దూరంగా పోయి సన్యాసుల్లో కలవడం. మీ అత్తగారు ఆ కేశవ కలిసి మీ అన్నయ్య గారికి రెండో పెళ్లి చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. అన్నయ్య ఒప్పుకున్నాడా? అన్నయ్య ఒప్పుకున్నాడా అని అంత సంతోషంగా అడుగుతావే? సంతోషించక 2 బకెట్లు కాళ్ళ దగ్గర పెట్టుకుని గుండెలు బాదుకుని బోర్ని ఏడవమంటావా? మీ అన్నయ్య రెండో పెళ్లి చేసుకుంటే నా చేతికి బీరువా తాళాలు రావు, నీ భుజానికి ఖద్దరు కండువా రాదు. అప్పుడు తిన్నావా పడుకున్నావా తెల్లారిందా, ఇదే మన బతుకవుతుంది. వదినా, ఈ టైంలో ఇక్కడున్నావేంటి? పైగా చిరాగ్గా కూడా ఉన్నట్టున్నావు. ఓహో, నువ్వేదో మ్యాటర్ చిన్ననయ్యకి చెప్పబోయి ఉంటావు, ఆయన వినకుండా చిరాకు పడి ఉంటాడు, అంతే కదా? నన్ను చూసి నవ్వడం కాదయ్యా, రేపు నువ్వు ఏడవకుండా చూసుకో. వదినా, మందుకు డబ్బులు లేకపోతే కోపం వస్తుంది, తాగిన తర్వాత మత్తొస్తుంది తప్ప నాకెందుకు ఏడుపుస్తుంది? మీ అన్నయ్యకి పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయి, తెలుసా నీకు? ఏంటి, ఏమంటున్నాడు? హైదరాబాద్ వచ్చి 2 రోజులు ఇంట్లో ఉండమని పెద్దమ్మగారు చెప్పారంట. అవునుదినా, నాకు కూడా అలాంటి శకునాలే కనిపిస్తున్నాయి. ఈ మధ్యన ఎడం కన్ను తెగదురుతోంది. మీ అమ్మ గొప్పది, ప్రేమకే దొడ్డది, పస్తులున్నా గాని ప్రేమతో సాకింది, నిజమా? నిజమే. నీకో సిట్టి తమ్ముడున్నాడు, ఆణ్ణి గొప్పోణ్ణి చెయ్యాలని ఆశపడుతున్నావు, నిజమా? నిజమే. ముందున్నదంతా నీకు సంతోషమే తల్లి. అంటే మా అమ్మ నాన్న తమ్ముడు అందరం కలుసుకుంటావా? నీ కలతలికి కాలం చెల్లిపోతుందని చెప్పాను కదా తల్లి, ఆ అమ్మ చెప్పిన మాట జరిగి తీరుతుంది. నీకు మంచి మొగుడొస్తాడు తల్లి, నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు తల్లి, నీకు మహారాణి యోగం పట్టబోతుందే తల్లి. ఏంటి, నాకు మహారాణి యోగం పట్టబోతుంది? అనుమానమా? ఇష్టపడేవాడికి పెద్దగా చదువు ఆస్తి లేదే. అంతా పెద్దమ్మ తల్లే చూసుకుంటాదే తల్లి. సత్య ప్రమాణకంగా నేను చెప్పిందంతా జరుగుతుంది. కూర్చో. కాళ్ళు నొక్కు. నేనెలా ఉంటాను? అందంగానే ఉంటారు. అందంగా అంటే మొహం సౌందర్యలా, పర్సనాలిటీ రాశిలా ఉంటుంది కదూ? అవునండి. నడక తీరు నయనతారలా ఉంటుంది కదూ? అవునండి. పద్ధతి కోపం సూర్యకాంతంలా ఉంటుంది కదూ? అవునండి, అచ్చం అలాగే ఉంటారు. మిమ్మల్ని చూస్తే సూర్యకాంతమే గుర్తొస్తుంది నాకు. లే